ఏలూరు కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళితుల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితుల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ బస్ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై అణిచివేత ధోరణులు మారాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని డిహెచ్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ హేమశంకర్ హెచ్చరించారు. కేటాయించాలి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితులకే, ఖర్చు చేయాలి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితులకే, ఖర్చు చేయాలి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితులకే. ఈరోజు దళితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దళితులకు సంబంధించి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని ఆ దళిత వర్గాలకే సక్రమంగా అందించాలని, దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం భర్తీ చేయాలని, దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు చేపట్టాలనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నాను నిర్వహిస్తూ ఉన్నాం. దేశం స్వాతంత్రం పొంది 80 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా ఈ దేశంలోని దళితుల పరిస్థితి మాత్రం దీనాస్థితిగానే ఉంది. ఏదైతే స్వాతంత్ర ఫలాలు పొందలేని స్థితిలో ఈ దేశంలోని రాష్ట్రంలోని దళితులైతే ఉన్నట్లుగా అనేక పరిశోధనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2013లో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడతా ఉన్నాయి. ఆ నిధుల్ని దళిత వర్గాలకు కాకుండా వేరే కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాల్సిన అంశం. ఇకపై ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా దళిత వర్గాలకే ఖర్చు పెట్టే విధంగా ప్రతి ఏటా దళిత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దళిత వర్గాల అభివృద్ధి కోసం ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యల్ని ప్రతి 3 నెలలకు ఒకసారి సోషల్ ఆడిట్ నిర్వహించాలనేటువంటి డిమాండ్స్తో భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక చర్యలు తీసుకోకపోతే కలిసి వచ్చే దళిత సంఘాలు అలానే ప్రజాస్వామికులందరితో కలిసి దళిత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు దళితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక